హాయ్ గైస్, ఈరోజు ప్రాన్స్ ని మేము కుక్ చేయబోతున్నాం. ప్రాన్స్ కర్రీ, దానికోసం వేన్స్ తీస్తున్నాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్ వేన్స్ ఉంటాయి. ఇట్లా ఈ డెస్ట్ ని తీసేసి తినాలి. ఫైనల్ గా క్లీన్ చేయడం అయితే అయిపోయింది ప్రాన్స్ ని. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకొని కర్రీ ఫస్ట్ ప్రాన్స్ నీట్గా కడుక్కోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మా అక్కేమో ఫ్రాన్స్ ఫ్రై చేస్తా అన్నది, నేనేమో ఫ్రాన్స్ పులుసు పెడుతున్నా. సో ఫస్ట్ మా అక్క ఫ్రాన్స్ ఫ్రై కోసమని ఒక కడాయి తీసుకుంది. అందులోన వాటర్ అని ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది పోసుకుంది. ఫస్ట్ సరిపడంత ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ప్రాన్స్ వేసింది. ఆ ప్రాన్స్ జర్రు చచ్చిపోతుంటరా. అక్కడ వాటర్తో వేసేసింది మా అక్క. సో అందుకని అట్లా ఆయిల్ అనేది చిమ్మింది. మీరు మంచిగా నీట్గా వేసుకోండి. తర్వాత ఒక 2 గ్లాసెస్ ప్రాన్స్ అనేవి మునిగేదాకా వాటర్ అనేది పోసింది, బాయిల్ చేస్తుంది. దాని తర్వాత ఏమో బాయిల్ అయినంత వరకు సరిపడేంత ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కర్రీ చేసేటప్పుడు మళ్ళీ వేసుకుంటాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అక్కడ మంచిగా ఫ్రాన్స్ అనేది బాయిల్ అవ్వనివ్వండి. మంచిగా ఫ్రాన్స్ అనేది కుక్ అయిన తర్వాత మనం ఫ్రాన్స్ని ఫ్రై చేసుకుంటాము. ఇక్కడ మంచిగా మా అక్క ఏమో మంచిగా ఉడికిస్తుంది వాటిని. ఏమో మా అక్క మంచి కొత్త స్టైల్లో చేస్తా, నేను చేస్తా అనుకుంటా ఫ్రాన్స్ ఫ్రై అయితే చేసింది. తర్వాత ఇక్కడ నేనేమో సూప్ కోసం అని చెప్పి ఇంకొక కడాయి తీసుకున్నా. అందులో సరిపడంత ఆయిల్ పోసుకొని నెక్స్ట్ నేనైతే ప్రాన్స్ని ఫస్ట్ ఫ్రై చేసుకున్నా. కర్రీ చేసే ముందు ఫ్రై చేసుకొని వేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రాన్స్ అనేది. సో నేను అందుకే అట్లా వేసుకున్నా. మీ ఇష్టం, కర్రీలో డైరెక్ట్ వేసుకున్నా పర్లేదు, ఫ్రాన్స్ని ఫ్రై చేసి వేసుకున్నా పర్లేదు. ఇట్లా నీట్గా ఫ్రాన్స్ని ఫ్రై అయ్యి అవి బాయిల్ అయ్యే లోపల నేను ఇక్కడ ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిరపకాయ అనేది కట్ చేసుకుంటున్నా. ఆనియన్స్ అయితే డైరెక్ట్ అట్లనే వేసేస్తాను నేను ప్రతి కర్రీలో. కానీ టమాటోస్ అనేవి నేను మిక్సీ బట్టి వేస్తే, ఎందుకంటే మా తమ్ముడు టమాటోస్ అనేవి అట్లా కనిపిస్తే తినడు కాబట్టి. సో దాన్ని మిక్సీ బట్టి వేస్తాం మా ఇంట్లో మేమైతే. మీరు అట్లా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, మీరు అట్లా తినగలిగితే. ఇక్కడైతే నేను టమాటోస్ని కూడా మిక్సీ పట్టడానికి అని చెప్పి పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేస్తున్నా. టమాటోతో పాటు నేను చింతపండు రసం కూడా అందులోనే కలిపేసి వేసేసిన, మిక్సీ అనేది పట్టేసిన నేను డైరెక్ట్. ఇక్కడ నేను లోపల అవన్నీ కట్ చేస్తుంటే మా అక్క వాళ్ళు బయట వర్షం పడుతుందని చెప్పి మా అక్క మా తమ్ముడు వెళ్ళి కొంచెంసేపు ఆడుకొని ఇక్కడేమో నేను టమాటోని మిక్సీ పడుతున్నా. కొంచెం అది టమాటో ఎక్కువ అవడం వల్ల అట్లా బైక్ లీకేజ్ అయింది, మీరు కరెక్ట్గా వేసుకోండి. ఇక్కడ ఫ్రాన్స్ అనేవి నా ఫ్రై అయిపోయినాయి. సో నేను సపరేట్గా ప్లేట్లోకి అనేది తీసుకుంటున్నా. తర్వాత కర్రీకి కావాల్సిన దాన్ని బట్టి మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఇక్కడ మా అక్కయ్య కూడా బాయిల్ అయిపోయినాయి. మా అక్క ఏంటంటే వాటర్ అన్నీ ఫస్ట్ తీసేసింది. సో మీకు వాటర్ అనేది కనిపించట్లేదు అక్కడ. ఇప్పుడు ఫ్రాన్స్ అనేది మా అక్క కూడా బయటికి తీసిన తర్వాత ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా అంతా రావాల్సిన అవసరం లేదులే, కానీ కొంచెం లైట్ పింక్ షేడ్లో వస్తాయి కదా, అక్కడ దాకా మంచిగా మెత్తగా అయ్యేటట్టు చూసుకోవాలి. మెత్తగా అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మళ్ళీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి వాటిని. ఇక్కడ మేము మంచిగా చేస్తున్నాం. కొంచెం సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రైకి, పులుసుకి. ఇక్కడేమో నేను టమాటో ప్యూరీ అని చింతపండు పులుసు వేస్తా, మాకేమో అందులో ఫ్రైలో మాత్రం వేయదు. సో అది ఒకటే డిఫరెన్స్. ఇక్కడ పచ్చివాసన పోయిన తర్వాత నేనేమో టమాటో ప్యూరీని, చింతపండు పులుసు రెండు మిక్సీ పట్టుకున్నది వేసుకుంటున్నా. అది మంచిగా కలుపుకోవాలి. అది వేసుకున్న తర్వాత కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు దాన్ని మంచిగా ఉడికించుకోవాలి.
ఇక్కడ మా అక్కేమో ఫ్రైలోకి పసుపు, ఉప్పు, కారం, మసాలా అవన్నీ వేసుకుంటుంది. మా అక్క ఏంటంటే చాలా తక్కువ తింటుంది మసాలాలు అవన్నీ. మేమేమో మంచిగా తింటాం. సో మా అక్కేమో తక్కువ వేస్తుంటే నేను ఎక్కువ ఏమైనా అక్కడ కొట్లాడుతున్నాం మా అక్కతో. మేమైతే ధనియాల పొడి ఇంకా మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ కలిపి అయితే వేసుకున్నాం మేము అక్కడ. మీ తినే స్పైసీ లెవెల్స్ని బట్టి వేసుకోవచ్చు, కానీ ఫ్రైలో అయితే ఇంకా ఎక్కువ స్పైస్ ఉంటేనే మంచిగా ఉంటుంది. సో నేను అక్కడ వచ్చి మా పొడులన్నీ కొంచెం ఎక్కువ వేస్తుంటే మాకేమో చాలా నరుస్తుంది అక్కడ. ఇంకా మంచిగా నీట్గా కలుపుకోవాలి దాన్ని. ఇదేమో ఆల్ మిక్స్డ్ పొడి ఉంటుంది, ఆల్ మసాలా పొడి. అది మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు పొడి వేసిన తర్వాత, ఎందుకంటే మాడిపోతుంది, అది మాడిపోయిన ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి ఎమ్మటే ఫ్రాన్స్ అనేది వేసుకోవాలి. నాదేమో అక్కడ నేను క్యాప్ పెట్టి ఉడికిస్తున్నా. ఇంకా టమాటో పేస్ట్ అనేది ఆయిల్ పైకి తేలాలని చెప్పి ఉడికిస్తున్నా. ఇక్కడ మా అక్క ఫ్రాన్స్ వేసుకొని మంచిగా నీట్గా ఫ్రై చేసేసుకుంటుంది. లాస్ట్కి ఏమైనా గార్నిష్ చేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు ఉంటాయి కదా, వాటితో గార్నిష్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నాదేమో ఆయిల్ అనేది పైకి వచ్చిందని చెప్పి చూస్తున్నా. మా అక్క ఫ్రై ఏమో టేస్ట్ చేయమని ఇస్తుంది. టేస్ట్ చేసిన కొంచెం ఉప్పు తక్కువ అయిందని చెప్పి నేను ఉప్పు అనేది యాడ్ చేసిన అక్కడ కొంచెం. సో అట్లా లాస్ట్కి ఫైనల్గా ఫ్రై అనేది అయితే. ఈ వీడియో ఎడిట్ చేయడానికి టైం లేక ఇప్పటివరకు అప్లోడ్ చేయలే. యాక్చువల్గా ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది. ఇక్కడేమో నా టమాటో ప్యూరీకి ఆయిల్ అనేది పైకి తేలడం వల్ల నేను ఫ్రాన్స్ అనేది యాడ్ చేసుకున్నా. ఇక్కడ నేను కూడా మసాలాలు యాడ్ చేసుకుంటున్నా. పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, తర్వాత ఆల్ మిక్స్డ్ మసాలా అన్నీ యాడ్ చేసుకొని మంచిగా నీట్గా కలుపుకోవాలి. మంచిగా కొంచెం సేపు కలుపుకొని వేడైన తర్వాత మనము వాటర్ అనేది పోసుకోవాలి. ఎందుకంటే పులుసు కాబట్టి కొంచెం సూప్గా రావాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి. ఇక్కడ మా అక్క గార్నిష్ చేస్తుంది ఫ్రైకి కొత్తిమీరను కరివేపాకుతో. మా ఇంట్లో ఎక్కువ ఎవరు ఏం తినరు కాబట్టి కొంచెం వేసుకుంటున్నాం మేము, జస్ట్ చూపించడానికి అని చెప్పి. ఇంకా ఫ్రై అయితే అక్కడ పులుసేమో మరుగుతుందని చెప్పి అట్లా పెట్టి నేనేమో అక్కడ కూర్చొని పపాయ తింటున్నా. మాకేమో రీల్స్ ఇస్తుంది అక్కడ కూర్చొని. ఇంకా పులుసు అనేది మరిగే లోపల మేమిద్దరం ఆ పని చేస్తున్నాం. ఇంకా తర్వాత ఇక్కడ పులుసు అనేది మరిగిపోయింది. ఇక్కడ నేను టేస్ట్ చేయడానికి వచ్చా, కానీ అప్పుడే నేను పపాయ తినడం వల్ల నాకు టేస్ట్ అనేది ఏంటో అర్థం కావట్లేదు. సో ఇంకా తర్వాత మా అక్కకి మా తమ్ముడికి టేస్ట్ చేయమని చెప్తే వచ్చి వాళ్ళిద్దరు టేస్ట్ చేసి మంచిగా ఉందని చెప్పారు. మీరు కూడా ట్రై చేసి చెప్పండి గైస్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియా షనేత. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.